తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మెస్ ఛార్జీలతో పాటు డైట్ ఛార్జీలను కూడా పెంపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఇవన్నీ కూడా అమలవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్వయాన సీఎం ముఖ్యమంత్రి కూడా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లాలో సైతం ఈ ఎమ్మెల్యేలంతా కూడా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అయితే అమితాపూర్ దగ్గర ఉన్నటువంటి జ్యోతిబా గాంధీ ప్రభుత్వ హాస్టల్ దగ్గర ఉన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి, చెప్పండి, ఎట్లా చూస్తారు? అంటే గతంలో కంటే ఒక్కసారిగా కాస్మెటిక్ ఛార్జీలు 200%, డైట్ ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. ఎట్లా ఉంది పరిస్థితి? ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్లలో ఉంటున్న మన పిల్లలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్లకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం కూడా అందించాలనే లక్ష్యంతోన ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 8 సంవత్సరాలుగా డైట్ ఛార్జెస్ పెంచలేదు. గత ప్రభుత్వంలో ఈ డైట్ ఛార్జెస్ విషయంలో ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకొని దాదాపు 40% డైట్ ఛార్జెస్ పెంచడము, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ ఒక 200%. ముఖ్యంగా ఈరోజు అమ్మాయిలు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. నేను వాళ్ళతో ఇప్పటి 1 అవర్ నుంచి మాట్లాడుతా ఉన్నా. ఈ కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కానీ అదేవిధంగా డైట్ ఛార్జెస్ విషయంలో ప్రభుత్వం పెంచిన ఛార్జెస్ వల్ల మాకు ఈరోజు మంచి భోజనం పెడతా ఉన్నారు హాస్టళ్లలో. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ వల్ల మేము సోప్స్ కానీ షాంపూస్ కానీ అదేవిధంగా ఇతరత్ర కాస్మెటిక్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మాకు మంచిగా రేట్స్ పెంచడం వల్ల మంచిగా అందిస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని అమ్మాయిలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మేము ఎమ్మెల్యేలం అందరం కూడా ఈరోజు స్టూడెంట్స్ తో హాస్టళ్లలో ఉంటున్న మన పిల్లలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో ఆ పిల్లలు వాళ్ళతో కలిసి సహపంక్తి భోజనం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకొని వారికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పిన వాళ్ళ పేరెంట్స్ తో సహా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శివలింగ గారు IAS గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే కొన్ని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాయి. కొందరు వ్యక్తులు గతంలో ఈ రెసిడెన్షియల్ హాస్టళ్లలో పనిచేసిన సెక్రటరీలుగా పనిచేసిన వ్యక్తులు ఈరోజు ఆ పార్టీలో చేరి వారి లాభాపేక్ష కోసం ఆ పార్టీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటా ఉంది, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఆ నిర్ణయాలలో వాళ్ళు కూడా భాగస్థులయ్యి ఈరోజు ప్రభుత్వాన్ని అంటే బ్లేమ్ చేయాలి. ఎందుకు ప్రభుత్వానికి ఈరోజు మంచి పేరు వస్తా ఉంది, ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు, మంత్రులు కష్టపడతా ఉన్నారు, ఎమ్మెల్యేలు కష్టపడతా ఉన్నారు, ప్రభుత్వానికి పేరు వస్తా ఉంది. కాబట్టి ముఖ్యంగా BRS పార్టీకి సంబంధించిన నాయకుల తప్పుడు ఆలోచనల విధానాల వల్ల కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్స్ విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని మేమే స్వయంగా ఇక్కడ హాస్టల్స్లలో పెడతా ఉన్న భోజనంతో వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తా ఉన్నాం. సో ఎక్కడ కూడా ఈరోజు ఫుడ్ విషయంలో మేము ఒకటి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఎక్కడన్నా మిస్యూజ్ జరిగితే తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు కూడా నేను కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు కూడా అదే చెప్తా ఉన్నాం. ఫుడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేసినాము. ఫుడ్ వండిన వెంబడే ఆ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఉన్న మెంబర్స్ ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాతనే స్టూడెంట్స్ పెట్టాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాము. తప్పకుండా నాట్ ఓన్లీ ఫుడ్, వేరే ఆస్పెక్ట్ లో కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న పిల్లలకు అండగా ఉండాలని, వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యతో పాటు ఇతరత్ర విషయాలన్నీ కూడా నాణ్యతతో కూడిన వస్తువులను అందించాలని ఈ రోజు నిర్ణయం తీసుకొని ముందుకు పోతాము. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు జరిగాయి. మీరు అన్నట్టుగా ప్రతిపక్షాలంతా కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో కూడా కొంత ఆందోళన ఉన్నది. సో వారందరి లోపల కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడమే లక్ష్యంగా ఈ రోజు సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. అదే చెప్తా ఉన్నాం. ప్రతిపక్షాలు గతంలో వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు డైట్ ఛార్జెస్ పెంచలే. గతంలో వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలే. అప్పులు మాత్రం కుప్పలుగా చేసి పెట్టిర్రు. కానీ ఇట్లాంటి వాటి విషయంలో ఎక్కడ కూడా ఆలోచన కూడా చేయలే వాళ్ళు. సో ఆ ఆలోచన చేయలేని వ్యక్తులు, ఏ మాత్రం అర్హత లేని వ్యక్తులు ఈరోజు రెసిడెన్షియల్ హాస్టల్స్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇదే నేను అంటా ఉన్నా. ఈరోజు RS ప్రవీణ్ కుమార్ గారు మీరు ఈరోజు BRS పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి కదా. మీరు గతంలో మీరు ఏదైతే BSP పార్టీలో ఉన్నప్పుడు BRS పార్టీకి హాస్టల్స్ విషయంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్వీట్స్ చేసిరు.
మీరు నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదు, వాళ్ళకి పిల్లలు పట్టించుకోవట్లేదు, డైట్ ఛార్జెస్ పెంచండి, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచండి, సరిపోతలేవని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? మేము పెంచిన విషయాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి కదా. ఈరోజు నిజంగా నిజాయితీ పరుడం అయితే ఈరోజు మేము పెంచిన విషయంలో డైట్ ఛార్జెస్ పెంచినాం, కాస్మెటిక్ ఛార్జెస్ దాని విషయంలో నువ్వు అప్రిషియేట్ చేయాలి, మంచిని అప్రిషియేట్ చేయి, ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే గైడ్ చేయండి. కానీ వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి ఒక అవినీతి పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ అనేది ఒక అవినీతి కంపు కొడతా ఉంది, అవినీతి పార్టీ. అందులో ఉన్న వాళ్ళు కూడా అవినీతి పరులాగా తయారై ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్టూడెంట్స్ విషయంలో, ఎస్పెషల్లీ హాస్టళ్లలో చదువుకుంటున్న స్టూడెంట్స్ విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోతా ఉన్నాం. ఈ విషయాల పట్ల తప్పుడు ప్రచారం చేస్తూ ఏదైనా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా హాస్టళ్లలో ఫుడ్ కు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేసినా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేసి సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటాము. వాళ్ళకి ఈ విషయంలో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కామని సందర్భంగా తెలియదు. ఒకసారిగా డైట్ ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో మెన్యూలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? పౌష్టికాహారం చేంజ్ మెనూ ఆల్సో ఇప్పుడే మెనూ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఆ మెనూలో కూడా పెను మార్పులు చేయడం జరిగింది. వాళ్ళకి పెట్టే డైట్ లో కూడా కొన్ని పోషకాలతో కూడిన ఆహారం న్యూట్రిషన్ ఫుడ్ అందించాలని చెప్పేసి కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకొని ఆ డైట్ మెనూ కూడా మేము ఇక్కడ కిచెన్ లో, అంటే ఈ డైనింగ్ హాల్లో ఆ మెనూని కూడా మేము డిస్ప్లే చేస్తా ఉన్నాం. తప్పకుండా నేను స్టూడెంట్స్ కూడా చెప్తా ఉన్నా, ఆ డైట్ లో ఉన్న మెనూ ప్రకారం ఏ రోజు ఏ ఫుడ్ అందిస్తున్నామో ఆ డైట్ లో ఉంది. అక్కడ అట్లాంటివి ఏమైనా పెట్టకుండా ఎవరైనా నిర్వాహకులు ఏమైనా ఇబ్బందికి గురి చేస్తే ఇమ్మీడియట్లీ మా కంప్లైంట్ చేయండి, మేము విల్ టేక్ అన్ ప్రాపర్ యాక్షన్ అని కూడా చెప్పడం జరిగింది. సార్ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉందమ్మా? చాలా బాగుంది సార్. ఇప్పుడు చాలా బెటర్ ఉంది సార్ ఇంతకు ముందు కన్నా. అంటే మీకు గతం కంటే ఇప్పుడు కాస్మెటిక్ ఛార్జీలు పెరిగాయి, డైట్ ఛార్జీలు పెరిగాయి, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే సరిపోతుండే, కొంచెం ఇబ్బంది అవుతుండే, పేరెంట్స్ ఇస్తుండే, టీచర్ వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తుండే. ఇప్పుడు చాలా బెటర్ సార్ అప్పటికన్నా. ఇప్పుడు మీ పేరేం పేరు? శిరీష, 9th. ఎట్లా ఉంది కాస్మెటిక్ ఛార్జ్, డైట్ ఛార్జ్ పెరగడం? బాగుంది సార్. గతంలో సరిపోయేదా మీకు కాస్మెటిక్? నో సార్. ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. సో స్టూడెంట్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ హాస్టల్ దగ్గర ఒకవైపు స్టూడెంట్స్, మరోవైపు వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడే సహపంక్తి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కొంత ఆందోళన ఉన్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి అక్కడే పాఠశాల హాస్టల్స్ దగ్గరే భోజనం చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులతో కూడా మాట్లాడిద్దాం. అమ్మా ఏం పేరు? నా పేరు స్వప్న. ఇక్కడ పాప ఉంది, 7th క్లాస్ చదువుతుంది పాప. ఎమ్మెల్యే సార్ గారు మంచిగా చెప్పిండు, అన్ని మంచిగా పెంచిండు, క్వాలిటీ అన్ని పెంచిండు. చాలా సంతోషంగా ఉంది సార్. గతంలో కాస్మెటిక్ ఛార్జెస్ కంటే ఇప్పుడు 200% పెంచారు. గతంలో సరిపోయేదమ్మా? గతంలో తక్కువ ఉంటుండే, ఈసారి 200% పెంచిండు. చాలా హ్యాపీగా ఉంది సార్. డైట్ ఛార్జీలు కూడా పెంచారు, ఫుడ్ మెనూలో కూడా మార్పులు చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మొన్నటిదాకా ఫుడ్ పాయిజన్ లాంటి వార్తలు విన్నప్పుడు మీ లోపల భయం కలిగింటది. ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు, మీతో పాటు ఎమ్మెల్యేలు, సీఎం కూడా కూర్చొని తింటున్నారు. చాలా ధైర్యంగా ఉంది సార్. ఆ మధ్యలో ఫుడ్ పాయసం అయిందే కదా సార్, అవి చాలా భయం వేసింది. పిల్లల్ని హాస్టల్లో పెట్టొద్దు అనే ఆలోచన వచ్చింది. కానీ ఈరోజు సార్ చెప్పినాక చాలా సంతోషం అయింది. మా పిల్లలు హాస్టల్లో ఉండడమే మంచిదని అనిపిస్తుంది సార్. కళావతి సార్, పర్దిపూర్ నుంచి. ఫుడ్ బాగుంది సార్, ఇట్లే పెట్టాలని అనుకుంటున్నాను సార్. బాగుంది ఇప్పటికైతే. గతంలో ఎప్పుడన్నా తిన్నారమ్మా మీరు ఇక్కడికి వచ్చి? తినలేదు సార్, ఎప్పుడు తినలేదు. పిల్లలు చెప్పారా గతంలో ఎట్లుండేది ఫుడ్? ఫుడ్ బాగానే ఉంది కానీ మంచిగా ఉంది ఫుడ్. ఇంకా ఇప్పుడైతే బాగుంది సార్. మేము తినలేదు, టేస్ట్ చేయలేదు. చూస్తే బాగుంటది, ఇదే ఫుడ్ పెట్టాలని అనుకుంటున్నాం సార్.
సో ఇది పూర్తిగా ఇక్కడ విద్యార్థులు కావచ్చు వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతానికంటే కూడా 200% అధికంగా కాస్మెటిక్ ఛార్జీలు, 40% అధికంగా డైట్ ఛార్జీలు పెంచడంతో పాటు విద్యార్థులకు అందించేటటువంటి మెనూలో కూడా మార్పులు చేర్పులు చేసినటువంటి నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు ఇతర పార్టీలన్నీ కూడా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగినా కూడా వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో కొంత నమ్మకాన్ని కలిగించేందుకు వారి లోపల కొంత కాన్ఫిడెన్స్ పెంచేందుకే ఈ రోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నట్టుగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.